ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల ముఖ్యాంశాలు. జీలిగిమిల్లి శ్రీ జగదాంబ అమ్మవారి 69వ వార్షిక మహోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ప్రతినిధులు. వర్జీనియా పొగాకు రైతుల మనుగడను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వినతి పత్రం సమర్పించిన రైతు అల్లూరి రామకృష్ణ. జంగారెడ్డిగూడెం బలరాం ఏజెన్సీ నూతన కాంప్లెక్స్ వద్ద వైభవంగా సుహాసిని పూజలో పాల్గొన్న మహిళలకు సారి సమర్పించిన మహంకాళి రామ్మోహన్ రావు సతీమణి భానుమతి. జంగారెడ్డిగూడెం ఎంపీ సోషల్ క్లబ్ ఆవరణలో ఈ నెల 26న చెమ్మకుర్తి నాగేశ్వరరావు, బండారు రవికుమార్ల 20వ వర్ధంతి సభ. వివరాలు వెల్లడించిన ప్రముఖ రచయిత తిప్పాపట్ట రామకృష్ణ. జీలిగిమిల్లి శ్రీ జగదాంబ అమ్మవారి దేవస్థానంలో 69వ వార్షిక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీలిగిమిల్లి జగదాంబ అమ్మవారి ఆలయం తమ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తమ వంతు కృషి జరుగుతుందని చెప్పారు. 6 రోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవెల్లి సాయి, ఆలయ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు, చిర్రి కృష్ణయ్య, చిర్రి శ్రీనివాస్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం జగదాంబ తిరునాళ్ళని మేము అంగరంగ వైభవంగా జరపడానికి మా వంతుగా సాయశక్తుల ఎంతో భారీగా ఈ ఉత్సవాలను జరపడం జరుగుతుంది. అలాగే ఈరోజు 2026 జగదాంబ అమ్మవారి ఉత్సవాల్ని ఇంకా ఘనంగా నిర్వహించాలి. ఈ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఉత్సవంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ 6 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ జగదాంబ అమ్మవారికి కమిటీలు కూడా ఏర్పాటు చేశాం. ఆ కమిటీల ద్వారాగా ఈ 6 రోజులు కూడా ఈ ఉత్సవాల్ని సక్రమంగా జరిగే విధంగా, అలాగే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా పోలీసు వారితో కూడా ఇక్కడ మంచిగా జరిగే విధంగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారిని దర్శించుకొని చాలా పవర్ఫుల్గా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ జగదాంబ అమ్మవారిని నిర్వహించడం జరుగుతుంది. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము అధికారంలో వచ్చిన తర్వాత స్థానికం మాకు కాబట్టి చాలా ఇంకా బాగా చేయాలి అమ్మవారి ఉత్సవాల్ని అనే ఉద్దేశంతో అంగరంగ వైభవంగా చేస్తున్నాం. అలాగే ఈ 6 రోజుల పాటు ఎన్నడూ లేని విధంగా పూజలు చేయటం జరుగుతుంది. అలాగే టికెట్స్ కూడా ఎక్కడ కొనుగోలు లేకోకుండా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఏదైతే కొబ్బరికాయలకు సంబంధించి అది కూడా ఇదివరకు పాట విధంగా వేసేవాళ్ళు, కానీ అది కూడా ఎవరైతే వేసుకుంటే వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ 69వ జగదాంబ ఉత్సవాల్ని జయప్రదం చేసి చక్కగా అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను విధానంతో వర్జీనియా పొగాకు రైతుల సంక్షోభంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడిందని, ప్రభుత్వం ఈ పన్ను విధానంపై దృష్టి సారించాలని వర్జీనియా పొగాకు రైతు అల్లూరి రామకృష్ణ కోరారు. ఈ విషయంపై చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు పొన్నగంటి అనిల్తో కలిపి రామకృష్ణ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తాను గత 50 సంవత్సరాలుగా వర్జీనియా పొగాకు సాగు చేస్తున్నానన్నారు. మన రాష్ట్రంలో సుమారు 50,000 మంది రైతులు వర్జీనియా పొగాకు సాగు చేస్తున్నారని, దీనిపై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పన్ను విధానంతో కర్ణాటక మార్కెట్ సంక్షోభంలో పడిందన్నారు. ఇదే పన్ను విధానం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వర్జీనియా పొగాకు రైతులు సైతం సంక్షోభంలో పడే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను కోరినట్లు తెలిపారు. తమ వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు రామకృష్ణ తెలియజేశారు. నా పేరు అల్లూరి రామకృష్ణ. నేను 50 సంవత్సరాల నుంచి కూడా పైబడి ఈ బేరం పొగాకులోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగింటున్నాను. ముఖ్యంగా ఇవాళ ఈ బేరం పొగాకు అనేది తీవ్రమైన సంక్షోభంలో పడిందనే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ విధించినటువంటి పన్ను విధానం వల్ల కర్ణాటకలో తీవ్ర సంక్షోభం మార్కెట్ ఎదుర్కొంటుంది. ఆ సూచనలే రేపు రాబోయే కాలంలో మా మార్కెట్ కూడా ఎన్ఎల్ఎస్ మార్కెట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇతర మార్కెట్లు కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంది. అదే వరవడి ఇక్కడ కూడా ఉంటుందేమని రైతులు తీవ్రమైన సంక్షోభం ఉన్నారు. మేము ఎన్ఎల్ఎస్లో ప్లస్ సిబిఎన్, ఎస్ఎల్ఎస్ ఇవన్నీ పొగాకు పండించే రైతులు రమారమి 50,000 మంది రైతులు ఉన్నారు. ఈ పంట మీద ఆధారపడి లక్షలాది మంది ప్రత్యక్ష పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. ఈ పంట వల్లే ఈ ఏరియా అప్లాండ్ ఏరియా ఇంత ఉచ్చ స్థితికి వెళ్తానికి కారణం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఈ మార్కెట్ వల్ల తీవ్ర సంక్షోభం పడితే రైతుల పరిస్థితి కానీ, దీని మీద ఆధారపడే కూలీల మీద కానీ తీవ్రమైన సంక్షోభం పడి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఈ విషయాన్ని పొగాకు పండించే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని మనం ప్రియతమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలని మనం రైతులందరం మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ద్వారా ఆయన మీద ఈ విషయం తీసుకెళ్ళి ఈ సంక్షోభం నుంచి బయటపడేస్తారని మన ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారికి రాత్రి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని రైతులకి ఉపయోగపడదంటే నేను శాయశక్తులా కృషి చేస్తానని మాకు హామీ ఇచ్చారు. మేము సంతృప్తి చెంది రాత్రి ఆయనకి కృతజ్ఞత చెప్పి మేము వెనక్కి బయలుదేరటం జరిగింది. ఈ విషయాన్ని నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించేటట్టు, రైతులకు మేలు జరిగేటట్టు నేను చేస్తాను. మా ఎమ్మెల్యేలు అందరం కూర్చుని చేస్తామని వారు మాకు హామీ ఇచ్చారు. రైతులు అందరం ఆ మాట మీద సంతృప్తి చెందుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరాపేట రోడ్లో ఉన్న బలరాం ఏజెన్సీ నూతన కాంప్లెక్స్ వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బలరాం ఏజెన్సీ అధినేతల్లో ఒకరైన మహంకాళి రామ్మోహన్ రావు సతీమణి భానుమతి ఆధ్వర్యంలో బుధవారం సుహాసిని పూజను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా 108 మంది మహిళలచే సుహాసిని నోము నోచి వారికి సారిని సమర్పించారు. అదేవిధంగా నవదుర్గలు, 3 అమ్మలు, అష్టలక్ష్ములు, బాలకన్యా పూజ జరిపించారు. ఈ సందర్భంగా మహంకాళి రామ్మోహన్ రావు మాట్లాడుతూ తన సతీమణి భానుమతి ఆధ్వర్యంలో జరిగిన సుహాసిని పూజలో పాల్గొని తమ ఆతిథ్యం స్వీకరించిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వందనపు సుజాత మాట్లాడుతూ సుహాసిని పూజ జరిగిన విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో బలరాం ఏజెన్సీ మహంకాళి బాలకృష్ణతో పాటుగా పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో మాచే నూతనముగా నిర్మించబడిన కాంప్లెక్స్ నందు ఈ రోజున నా భార్యమణి భానుమతి గారిచే 108 సుహాసిని నోము, నవదర్గులు, త్రిమూర్తులు, అష్టలక్ష్ములు, అలాగే బాలకన్య,
వీళ్ళందరికీ ఇవన్నీ జరుపుతున్నాయండి. కావున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ సుహాసినులకు కూడా మా అభినందనలు. మీరందరూ వచ్చి మా సత్కారములు స్వీకరించినందుకు చాలా ఆనందపడుతున్నాము. ఇట్లు బలరాం బ్రదర్స్. ఈరోజు మా మేనమామ మహంకాళి రామ్మోహన్ రావు గారి దంపతులు జంగారెడ్డిగూడెం గ్రామంలో వారు నూతనముగా నిర్మించబడిన కాంప్లెక్స్ నందు సువాసిని పూజ జరపబడుచున్నది. లక్ష్మీ సౌభాగ్యవతి భానుమతి గారిచే 129 సువాసినులు మరియు ఒక బాల చేత ఈ వ్రతము జరిపించబడుతున్నది. ముందుగా ఆది దంపతులకి పూజ చేయడమైనది. తర్వాత 8 సంవత్సరాల లోపు బాలిక పూజ చేసి తర్వాత ముగ్గురమ్మలకు పూజ చేసిద్రి. లక్ష్మి, సరస్వతి, దుర్గామాతలు ముగ్గురు అయిన తర్వాత నవదుర్గలకు 9 దుర్గలండి. ఆ నవదుర్గలకు పూజ చేయడమైనది. తర్వాత అష్టలక్ష్మిల పూజ చేయడమైనది. తర్వాత 108 గౌరీదేవులు ఉంటారండి. 108 గౌరీదేవులకి ఒక్కొక్కసారి 9 మందికి చొప్పున వాయనములు ఇవ్వడం అని జరిగింది. ఆ వాయనములో మొదట ఆసనము వేసిద్రి. తర్వాత వారికి చీర, నల్లపూసలు, మట్టెలు, గాజులు, తాంబూలము, సువాసిని అనే మహిళకు ఏవేమి అవసరమో అవన్నీ ఇచ్చి వారికి అలంకరించి వారిచే ధూప దీపములు కూడా ఇచ్చి వారి చేత పువ్వులు అక్షంతలచే వారు దీవించబడుతుంది. అలాగే ప్రతి సువాసిని ఈరోజు అమ్మవారిగా తలిచి తనకంటే చిన్నదైనా పెద్దదైనా వారిని అమ్మవారిగానే తలిచి అందరికీ అన్ని సత్కారములు చేసి ఆశీర్వదించబడ్డారు. ప్రాచీన కళలను బతికిద్దాం, పౌరాణిక నాటకాలను ఆదరిద్దామని ప్రముఖ రచయిత తిప్పాపట్ల రామకృష్ణ మాస్టర్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఈ నెల 26వ తేదీన చేమకుర్తి నాగేశ్వరరావు, బండారు రవికుమార్ల 20వ వర్ధంతి సభ జరపనున్నారు. చైతన్య కళావేదిక వ్యవస్థాపకులు జొన్నకుట్టి వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభ వివరాలను రామకృష్ణ మాస్టర్ వివరించారు. పట్టణ ప్రజలు ఈ వేడుకలో పాల్గొని ప్రాచీన కళలను బతికించాలని, పౌరాణిక నాటకాలను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి సుబ్బయ్యాచారి, మోటూరు శివయ్య, చాపర్ల శివదాస్, బొల్లిపో విజయరత్నం, మందలపల్లి రాజు, ఎం సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన కళలను బ్రతికించాలి, పౌరాణిక నాటకాలను ఆదరించాలి అనేటువంటి నినాదంతో చైతన్య కళావేదిక పేరు మీద శ్రీ జొన్నగుడ్డు వెంకటేశ్వరరావు గారు ప్రతి ఏడు మన జంగారెడ్డిగూడెంలో పౌరాణిక నాటకాలని ప్రదర్శింపజేయడము, అలాగే పౌరాణిక నాటకాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహా కళాకారుల్ని వివిధ పేర్లతోటి అవార్డులు ఇస్తూ సత్కరించడము మనందరికీ తెలుసు. ఈ చైతన్య కళాశ్రవంతి 20వ సభ రేపు 26/2/2026 గురువారం నాడు నిర్వహించుకుంటున్నాం. ఈ సభ కీర్తిశేషులు చేమకుర్తి నాగేశ్వరరావు గారు, బండారు రవికుమారుల వర్ధంతి సభగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం 26వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం గురువారం నాడు, అంటే వచ్చే 26వ తారీఖున ఎంబీ సోషల్ క్లబ్లో నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా పంచరత్నములు అనే పౌరాణిక నాటకం, అలాగే మయసభ మనందరికీ తెలుసు, పాండవోద్యోగ విజయాల్లో మయసభ కార్యక్రమం, అలాగే బాలనాగమ్మ నాటకం నుంచి సంగు పకీరు సీను, అలాగే సత్యహరిచంద్ర నాటకం నుంచి వారణాసి సీను, సత్యహరిచంద్ర నాటకం ఇవి ప్రదర్శించుకుంటున్నాం. అలాగే ఈ సందర్భంగా ఈ సంవత్సరం మన చైతన్య కళాశ్రవంతి తరఫున సన్మానాలు పొందుతూ అవార్డులు పొందినటువంటి గొప్ప కళాకారులు పివి దుర్గాప్రసాద్ గారికి శ్రీ చేమకుర్తి నాగేశ్వరరావు గారి స్మారక అవార్డు అందజేస్తున్నారు. అలాగే బండారు రవికుమార్ స్మారక అవార్డు శ్రీ సింగిరెడ్డి సత్యనారాయణ గారు, వెంకటేశ్వర కాలేజ్ జంగారెడ్డిగూడెం వారికి, అలాగే కీర్తిశేషులు మాతంగి విజయరాజు గారి స్మారక అవార్డు శ్రీమతి కనిమల భానుమతి నెల్లూరు ప్రముఖ రంగస్థల నటి వారికి అందజేస్తున్నాం. అలాగే కీర్తిశేషులు గుమ్మడి జయరాజు గారి స్మారక అవార్డుని శ్రీ ఇమ్మడి బాలభాస్కర్ గారు, భాస్కర ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం వారికి అందజేస్తున్నాం. అలాగే కీర్తిశేషులు అరిగల జేమ్స్ గారి
స్మారక అవార్డు శ్రీ పెనుమర్తి సురేష్ బాబు గారు అధ్యక్షులు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం వారికి, అలాగే కీర్తిశేషులు కేఎల్ వీర్రాజు గారి స్మారక అవార్డుని శ్రీ నేలబోలు ప్రభాకర్ రావు గారు సంఘ సేవకులు జంగారెడ్డిగూడెం వారికి అందజేసుకుంటున్నాం. చైతన్య కళాస్రవంతి చైతన్య కళావేదిక పేరు మీద మనకి చేమకుర్తి నాగేశ్వరరావు, బండారు రవికుమార్ గారుల 20వ వర్ధంతి సభను మనం ఇక్కడ జరుపుకోబోతున్నాం. కాబట్టి కళాకారులందరూ దయచేసి రావాల్సిందిగా, ప్రజలందరూ కూడా వచ్చి ప్రాచీన కళల్ని బ్రతికిద్దాం, పౌరాణిక నాటకాలను ఆదరిద్దాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రైతు యూనిక్ ఐడి నెంబర్ను పొందాలని జంగారెడ్డిగూడెం మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెంలోని మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో పవన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రైతులకు ఉత్తమమైన సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంస్కరణలు తీసుకువచ్చాయన్నారు. దీనిలో భాగంగానే ప్రతి రైతుకు యూనిక్ ఐడి నెంబర్ అనగా విశిష్ట సంఖ్యను ఇస్తున్నామన్నారు. దీనిని పొందేందుకు ప్రతి రైతు కూడా వారి పంట వివరాలు, ఆధార్ కార్డుతో వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని సంప్రదించాలన్నారు. అదేవిధంగా తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు ఉబరైజేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ సూచించారు. రైతులకి 2 ఉపయోగ కార్యక్రమాలు వ్యవసాయ శాఖ ద్వారా చేపడుతున్నామండి. ప్రతి రైతుకి విశిష్ట సంఖ్య యూనిక్ ఐడి నంబర్ అనేది ఉండాలని కేంద్ర ప్రభుత్వం వారు తెలియజేశారు. ఈ యూనిక్ ఐడి నంబరు చేసుకోవడానికి నేరుగా రైతుయే రిజిస్ట్రేషన్ చేసుకొని మేము వాళ్ళ వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. రెండవది, మా సిబ్బంది ద్వారా మీ యొక్క పంట వివరాలు కానీ నేరుగా ఆధార్ నంబర్ కానీ తీసుకొని వచ్చిన ఎడల వాళ్ళకి ఈ యూనిక్ ఐడి నంబరు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభావ అవ్వచ్చు, పిఎం కిసాన్ అవ్వచ్చు, ఈ యూనిక్ ఐడి ద్వారానే వస్తుందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు ఈ యూనిక్ ఐడి నంబర్ కూడా పొందే విధంగా చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులకి యూబరైజేషన్ అంటే పట్టణాలలో మనం చూస్తుంటాం, కార్లు కానీ బైకులు కానీ బుక్ చేసుకుంటే వెంటనే మనం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంటాయి. అదేవిధంగా ఈ ఊబరైజేషన్ ద్వారా రైతులకు యంత్ర పరికరాలు ఎక్కడ రైతుకి ఏ సమయంలో కావాలి, ఎంత అద్దె రూపంలో వస్తుందనేది పూర్తిగా ఒక యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ యాప్ రూపంలో రైతులు వాళ్ళకి కావాల్సిన యంత్ర పరికరాలు నమోదు చేసుకొని వాటికి పెట్టే అద్దె కూడా మనకు అందులో కనపడుతుంది. కాబట్టి రైతులు ఎటువంటి ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా అందులో ఉన్న అద్దెని వాళ్ళకి సరిచూసుకొని నమోదు చేసుకుంటే మన గ్రామంలో చుట్టుపక్కల ఉన్న యంత్ర పరికరాలన్నీ కూడా అందులో కనబడతాయి. కాబట్టి అవకాశం ఉన్నంత రేటు ఉన్నంత వరకు వాళ్ళు నమోదు చేసుకొని ఈ యొక్క యంత్ర పరికరాలని అద్దెకి పెట్టుకొని రైతులు వ్యవసాయం మరియు ఇతర పంటలు సాగు చేసుకోవడానికి అనువుగా ఉండేలాగా విధంగా రూపొందించారు. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే మూల విరాట్కు విశిష్ట అభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా పోయి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే నీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. వెల్కమ్ బ్యాక్. జనాభా లెక్కల సేకరణలో పాల్గొనడం అదృష్టంగా భావించి శ్రద్ధతో పనిచేస్తూ లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో భారత జనాభా లెక్కింపు 2027 మొదటి దశలో గృహ నిర్మాణ, గృహ గణనపై 3 రోజుల పాటు శిక్షణా తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనాభా లెక్కింపు 2027 దేశ రాష్ట్రాల అభివృద్ధికి ప్రామాణిక డేటాను అందించే అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమం అని తెలిపారు. భారతదేశ జనాభా లెక్కింపు 2027లో సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప అదృష్టంగా భావించాలని, మనసు పెట్టి పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. గృహ నిర్మాణ, గృహ గణన దశలో
సేకరించే వివరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు, ప్రణాళికల అమలుకు కీలకమని పేర్కొన్నారు. నేషనల్ ట్రైనర్ అందించే శిక్షణా కార్యక్రమంలో మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని ఖచ్చితత్వం, పారదర్శకతతో గణన ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీ జనాభా లెక్కల జాయింట్ డైరెక్టర్, నేషనల్ ట్రైనర్ జీవి చంద్రకళ, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జడ్పీసీఈఓ ఎం శ్రీహరి, జిల్లా కోఆర్డినేటర్లు బి భాగ్యప్ప, అశ్విని వాజ్పేయి తదితరులు పాల్గొన్నారు. మన యాక్టివిటీ వాజ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నేమ్ సెట్ చేసినట్టు చేయకుండా దిస్ ఇస్ సెన్సస్, సో ఇట్ కెనాట్ బి మళ్ళీ టోల్డర్స్ ఐఎమ్ పాసింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. సో ఒకసారి సర్వే చేసుకున్నాము, తప్పు జరిగిపోయినాయి, నేను టాయిలెట్ నంబర్లు తప్పుగా రాస్తున్నాను, మళ్ళీ నాకు టైం ఇవ్వండి అంటే అవ్వదు, ఉండదు. సో దట్ ఇస్ వీఆర్ ఆల్సో డూయింగ్ ద డేటా అంటే సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ పోర్టల్ కాబట్టి అలా ఏమి ప్రొవిజన్స్ ఉండదని కూడా మీరు మళ్ళీ ఇంటర్నెట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీకు ఇంత వరకు కూడా చెప్పవలసిన రిక్వెస్ట్ ఇవ్వాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో కార్యదర్శి రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చునని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 9,000కు పైగా కేసులు రాజీ యోగ్యమైనవిగా గుర్తించామన్నారు. అలాగే ప్రతిరోజు అన్ని న్యాయస్థానాల పరిధిలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారమే లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశమని, కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రత్నప్రసాద్ సూచించారు. మార్చి నెల 14వ తారీఖున జరగబోతోంది. దీనికి సంబంధించి కక్షిదారుల విజ్ఞప్తి ఏంటంటే, క్రితంసారి లోక్ అదాలత్లో అద్భుతంగా కక్షిదారులు పార్టిసిపేట్ చేసి మరి 11,000 పైచిలకు మ్యాటర్స్ని సెటిల్ చేసుకోవడం జరిగింది. ఈసారి ఇప్పటివరకు అయితే ఐడెంటిఫైడ్ మ్యాటర్స్ ఏవైతే కాంపౌండబుల్ నేచర్ ఉన్నాయో, ఏవైతే రాజీ పడటానికి ఆమోదయోగ్యంగా ఉన్న కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది క్రిమినల్ కేసులలో. అలాగే సివిల్ కేసులు కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటివరకు అయితే 9,000 పైచిలకు కేసులను మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వాటిలలో ప్రీ సిట్టింగ్స్ అంటే వాళ్ళు నెగోషియేట్ చేసుకోవటం, పార్టీలు దాని గురించి బార్గెన్ చేసుకోవటం, ఇటువంటి ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ కేసుల్లో రోజుకొక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మరి ఇక్కడ కక్షిదారులతో, యాక్సిడెంట్ కేసులు జరిగిన వాళ్ళతో మరి ప్రీ సిట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా జరిగిన కేసులు 103 వరకు ఇప్పటివరకు 103 కేసులు సెటిల్ అయ్యి రెడీగా ఉన్నాయి. అవి మరి మనలో 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాల్లో కూడా మరి ఆయా కోర్టుల్లో ఎక్కడైతే బెంచ్ ఉంటుందో ఆ బెంచ్ల అన్నింటిలో కూడా మేము సపోర్టింగ్ స్టాఫ్ని కానీ అదేవిధంగా ఆఫీసర్స్ని కానీ మరి ఆ రోజు నియమించడం జరుగుతూ ఉంది. కక్షిదారుల విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఉన్న మ్యాట్రిమోనల్ కేసెస్ కానీ, అలాగే చెక్ బౌన్స్ కేసులు కానీ, యాక్సిడెంట్ కేసులు కానీ, సివిల్ తగ్గులు కానీ, అదేవిధంగా క్రిమినల్ కేసులు వచ్చేసరికి రాజీ పడటానికి ఆమోదంగా ఉన్న కేసులు అన్నీ కూడా మరి 14వ తారీఖున అందరూ రాజీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ అంతర్జాతీయ చెస్ టోర్నీలో జంగారెడ్డిగూడ ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. నంద్యాలలో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2026 జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ప్రతిభా స్కూల్ విద్యార్థులు పాల్గొని అద్భుతమైన మేధస్సును ప్రదర్శించి వివిధ రంగాల్లో అత్యుత్తమ స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కాసర సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, అండర్ 13 విభాగంలో వెంపరాల సూర్యశ్రీ ప్రద్యుమ్న ప్రథమ స్థానం కైవసం చేసుకుని సత్తా చాటాడన్నారు. అండర్ 15 విభాగంలో మద్దూరి లక్ష్మీ ప్రణవి 5వ స్థానంలో నిలవగా, అండర్ 13 బాలికల విభాగంలో మద్దూరి లక్ష్మీహరిని 9వ స్థానాన్ని దక్కించుకుందన్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత విజయాలు సాధించిన ఈ విద్యార్థులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ప్రధానమంత్రి ముఫ్తీ బిజిలీ యోజన పథకానికి సంబంధించి అధికారులు బ్యాంకర్స్ సమన్వయంతో పనిచేసి ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి సూచించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బుధవారం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం ద్వారా ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్ సమర్చుకోవడానికి భారీ సబ్సిడీ లభిస్తుందన్నారు. దీని ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా అదనపు విద్యుత్ను విక్రయించి ఆదాయం పొందవచ్చునన్నారు. జిల్లాలో ఇంటింటి అవగాహన ప్రచారాలు కారణంగా 37,000 దరఖాస్తులు నమోదు కాగా 23,905 కిలోవాట్ సామర్థ్యం గల 7,320 గృహాలకు గ్రూప్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేశామన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ ధరకు సంబంధించి వినియోగదారులు ఎంపానెల్డ్ విక్రేతలతో చర్చలు జరిపి జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈపి సాల్మన్ రాజు, డిప్యూటీ ఈఏ కమర్షియల్ ఏ రమాదేవి, జిల్లా నెడ్క్యాప్ అభివృద్ధి అధికారి యు హరీష్, డిఈఈలు పీర్ అహ్మద్ ఖాన్, అంబేద్కర్, టెక్నికల్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సో మీకు ఆల్రెడీ ఒక 530 అప్లికేషన్స్ ఆల్రెడీ వచ్చినది. ఇంకా ఒక 500 అప్లికేషన్స్ 1100 అప్లికేషన్స్ విల్ పుష్ ఇన్ నెక్స్ట్ 10 days. అవన్నిటికి అనదర్ 10 days అనదర్ 10 days ఈ రోజు నుంచి అనదర్ 10 days అంటే రోజు రేటు కష్టమైనా చెప్పాలి. సో ఇప్పుడు మన 25వ తేదీకి ఏమైనా వీళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటే కన్సర్న్ వెండర్కి ఇన్ఫార్మ్ చేయండి. వెండర్స్ నెక్స్ట్ 1 week లో ఈ ఇన్స్టాలేషన్స్ అంతా ఇవాళ కమిట్ చేసిన 84 ఇన్స్టాలేషన్స్ విల్ డూ దిస్ వీక్ హాస్ అనదర్ 2-3 days ఉంది. అదే ఫ్రైడే ఆల్మోస్ట్ 2-3 days ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ లో 25వ తేదీకి కొన్ని క్లారిటీ వస్తుంది. కొంతమందికి యాక్సెప్టెన్స్ రావచ్చు. అవన్నీ నెక్స్ట్ వీక్ లో మీరు టార్గెట్ లో పెట్టుకోవాలి. ఇట్లానే అడిగి వాళ్ళు టార్గెట్ చేసుకోండి. మీ లిస్ట్ లో కొంతమంది లేదు. సో వెంటర్స్ అంటే ఇప్పుడు మీ అందరికి ఏ క్వశ్చన్ ఇస్తాము, ఏ బ్యాంక్ ఎలాంటి ప్రాబ్లం ఎలా పెట్టుతున్నారు, బ్యాంక్ స్పెసిఫిక్ గా బ్రాంచ్ కోసం రాసి ఒక్క వెంటర్ కేస్ స్టడీగా ఏ అప్లికెంట్ పేరు మీకు గుర్తుంటే అప్లికెంట్ పేరు ఇతనే ఇట్లాంటి ఇంప్రూవ్ చేస్తున్నాము అనేది ఎంతమంది కంప్లైంట్ చేస్తారో అన్ని కంప్లైంట్స్ మీరు రాసి ఇవ్వండి. ఏ క్వశ్చన్ బయట ఇచ్చేయండి. తమను వేధింపులకు గురి చేస్తున్న మండల తహసీల్దార్ చలపతిరావుపై చర్యలు తీసుకోవాలని బుట్టాయిగూడెం మండల వీఆర్ఓలు, వీఆర్ఏలు డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండల పరిధిలోని వీఆర్ఓలు, వీఆర్ఏలు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్ఓలు, వీఆర్ఏలు మాట్లాడుతూ బుట్టాయిగూడెం తహసీల్దార్ చలపతిరావు తమ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. కింది స్థాయి ఉద్యోగులను అసభ్య పదజాలంతో మాట్లాడడమే కాకుండా కులం పేరుతో దూషిస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తక్షణమే సదరు తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. కోయిలగూడెం మండలం మంగపతి దేవిపేట వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేవీ ఆయుధ డిపో ఏర్పాట్లపై చర్చించేందుకు పలువురు టీడీపీ నాయకులు మంగపతి దేవిపేట వెళ్లేందుకు బయలుదేరారు. అయితే వీరిని గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని మంగపతి దేవిపేట రైతులు స్పష్టం చేశారు. పచ్చని సాగులో ఉన్న పంట పొలాలలో పరిశ్రమ ఏర్పాటు చేస్తే తమకు ఆధారం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు తిరిగి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. గ్రామస్తుల నిరసనలతో నాయకులంతా అక్కడి నుంచి వెనుదిరగడంతో పరిస్థితి చక్కదిద్దింది. మార్కెట్లో బుధవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,59,700 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,65,900 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,17,850 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,745 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,950 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీలిగిమిల్లి శ్రీ జగదాంబ అమ్మవారి 69వ వార్షిక మహోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ప్రతినిధులు.
వర్జీనియా పొగాకు రైతుల మనుగడను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే రోషన్ కుమార్కు వినతి పత్రం సమర్పించిన రైతు అల్లూరి రామకృష్ణ. జంగారెడ్డిగూడెం బలరాం ఏజెన్సీ నూతన కాంప్లెక్స్ వద్ద వైభవంగా సుహాసిని పూజ. పూజలో పాల్గొన్న మహిళలకు సారి సమర్పించిన మహంకాళి రామ్మోహన్ రావు సతీమణి భానుమతి. జంగారెడ్డిగూడెం ఎంపీ సోషల్ క్లబ్ ఆవరణలో ఈ నెల 26న చెమ్మకుర్తి నాగేశ్వరరావు, బండారు రవికుమార్ల 20వ వర్ధంతి సభ. వివరాలు వెల్లడించిన ప్రముఖ రచయిత తిప్పాపట్ల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.